హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఎన్నికల కోడ్ అయితే రిలీజ్ చేస్తున్నారండి. ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చివరిసారిగా మనకు కొన్ని పథకాలు అయితే అమలు చేస్తున్నారు. అంటే చివరిసారి మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరెవరి ఖాతాలకి ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు పడబోతున్నాయో ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఏ పథకానికి సంబంధించిన ఏ టైంలో వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రతి నెలలో కూడా అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో నవరత్నాలలో భాగంగా అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రతి మంత్ కూడా మనకు విడుదల చేస్తూ వస్తున్నారండి. ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఈ యొక్క ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈసీ ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తుందన్నమాట. ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఏ పథకాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి వీలు పడదండి. సో కాబట్టి చివరగా మనకు ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అనేది మనకు ఈ రోజున రిలీజ్ అయితే చేస్తారు. కాబట్టి చివరిసారిగా అమలు కాబోయే పథకాలు ఏంటో ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఇంకా కూడా లైక్ చేయకుండా చూస్తుంటే దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మనం టాపిక్ కనుక చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కాదండి, దేశవ్యాప్తంగా మొత్తంగా మనకు 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ఏ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలలో ఎన్నికల కోడ్ అయితే అమలు చేస్తారన్నమాట. ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది అమలు చేసినప్పుడు ఎవరైతే అర్హులు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా ఏ పథకాన్ని కూడా అమలు చేయడానికైతే మనకు వీలు పడదన్నమాట. సో ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ చేసిన తర్వాత అసలు ఏ పథకాన్ని కూడా మనకు అమలైతే చేయకూడదండి. కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికలు కూడితే ఈ రోజున రిలీజ్ చేస్తారు. కాబట్టి మనకు కొన్ని పథకాలు అయితే ఇప్పుడు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తారండి. సో ఏ ఏ పథకాలకు విడుదల చేస్తారంటే రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత పథకం కింద 4 గంటలలో 75,000 రూపాయల వరకు నేరుగా వారి ఖాతాలలోకి క్రెడిట్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల మేనిఫెస్టోలో అయితే విడుదల చేశారండి. 2019 ఆ టైంలో యొక్క టైంలో మనకు విడుదల చేసిన రీతిగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ 4వ విడత నిధులను అంటే 75,000 రూపాయల్లో లాస్ట్ విడత 18,750 రూపాయలని మనకు రీసెంట్లీ రిలీజ్ చేశారన్నమాట. సో అనకాపల్లి జిల్లా పిసినికాడ వద్ద భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి అక్కడ మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అయితే లాంచ్ అనేది చేశారండి. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా చూసుకుంటే చాలామంది ఖాతాల్లోకి డబ్బులు అయితే పడలేదు. అయితే ఈ డబ్బులు అనేది మనకు ఎప్పుడు పడతాయి అంటే మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బులు అయితే పడతాయండి. సో మనం ఆ డబ్బుల గురించి చింతపడాల్సిన పని లేదు. అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే చాలు, ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయని ఏపీ సీఎం జగన్ గారు అయితే రీసెంట్లీ మనకు ఈ యొక్క డబ్బులు అనేది లాంచ్ చేసేటప్పుడు బహిరంగ సభలో అందరి సమక్షంలో కూడా మనకు అనౌన్స్ అయితే చేశారండి. సో డబ్బులు పడతాయి, కానీ ఒక వారం రోజులు అటు ఇటుగా వారం లోపు అయితే అందరి ఖాతాల్లో క్రియేట్ అవుతాయి. కానీ మీరు టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పేసి చెప్పారన్నమాట. అయితే మీరు ఈ లోపల ఏం చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయిందో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా మరోసారి అయితే చెక్ చేసుకోండి. ఇవి కనుక మీరు చెక్ చేసుకుంటే చాలు, మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయి. ఇక రెండవ పథకంగా మనకు ఎవరైతే 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి అనగా రెడ్డి, వెలమ, అలాగే మనకు కమ్మ ఈ యొక్క సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పేద మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ 3 ఏళ్లలో 45,000 రూపాయల వరకు సీఎం జగన్ గారు నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేస్తామని గతంలో మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారండి. 2 విడతల డబ్బులను లాస్ట్ ఇయర్ వరకు అయితే వేశారు. ఇక లాస్ట్ ఇయర్ అంటే మనకు తాజాగా రీసెంట్లీ మనకు ఈ యొక్క బనగానపల్లిలో
మనకు భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి ఆ సభ సమక్షంలో అందరి ఖాతాలకు కూడా డబ్బులు అయితే విడుదల చేశారండి. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి ఖాతాలకు కూడా ఈ యొక్క 45 నుంచి 60 ఏళ్ళు వయసు కలిగిన ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఖాతాలకు కూడా డబ్బులు అయితే విడుదల చేశారు. ఇంకా డబ్బులు అనేది క్రెడిట్ కాలేదు. చాలామంది అంటున్నారు, బ్రదర్ మాకు డబ్బులు వస్తాయా రావా, ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది, ఎన్నికల కోడ్ వచ్చేస్తే మాకు డబ్బులు పడతాయా పడవనేసి చాలామంది చెప్తున్నారు. పడుతుందా లేదా అనేసి కామెంట్స్ కూడా చేస్తున్నారండి. మీరు కామెంట్స్ చేసి మీరు టెన్షన్ అయితే పడుతున్నారని మీ యొక్క కామెంట్స్ చూసినప్పుడు నాకైతే అర్థమైంది. సో టెన్షన్ పడాల్సిన పని లేదండి. అయితే మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి మనం అనుకున్నట్లయితే మీకు అర్హుల లిస్టులో ఖచ్చితంగా మీ పేరైతే ఉండాలి. మీ పేరు అర్హుల లిస్టులో ఉంటే 100కి 100% ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయి. కాబట్టి మీరు అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు టైటిల్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లో అక్కడ మీరు క్లారిటీగా ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకుని చెక్ చేసుకున్నట్లయితే 100కి 100% మీ ఖాతాల్లో మీ యొక్క స్టేటస్లో మీకు అప్రూవల్ అని కానీ లేదంటే పేమెంట్ సక్సెస్ అని కానీ ఖచ్చితంగా చూపిస్తే మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయన్నమాట. సో కాబట్టి మీరు టెన్షన్ అయితే పడకండి. ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి అర్హుల లిస్టులు కూడా మీ పేరు ఉంటే పడతాయన్నమాట. ఇక ఈ డబ్బులు ఎన్ని రోజుల పాటు పడతాయంటే మనకు ఒక వారం రోజుల టైం వరకు ఉందన్నమాట. సో ఎన్నికల కోడ్ అనేది ఈరోజు మనకు రిలీజ్ చేసిన ఈ డబ్బులు అయితే మనకు ఖచ్చితంగా పడతాయండి. సో ఎందుకు పడతాయో లాస్ట్లో అయితే నేను మీకు వివరిస్తాను. సో తర్వాత మనకు అమలు కాబోయేటువంటి అంటే మనకు డబ్బులు ఖాతాల్లోకి క్రియేట్ అయ్యేటువంటి పథకం వచ్చేసి షాజీ తోఫా కళ్యాణం వస్తు అండి. ఈ యొక్క షాజీ తోఫా కళ్యాణం వస్తు పథకానికి సంబంధించి రీసెంట్లీ సీఎం జగన్ గారు డబ్బులతో విడుదల చేశారు. సో డబ్బులు అనేది ఇంకా చాలామంది ఖాతాల్లోకి క్రియేట్ అనేది కాలేదండి. సో కొంతమందికి క్రియేట్ అయ్యాయి, దాదాపు ఒక 80% మందికి క్రియేట్ అయ్యాయి. ఇక మిగిలినటువంటి 20% మందికి కూడా ఈ యొక్క డబ్బులన్నింటినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అర్హులు ఉన్నారో వారి ఖాతాలందరికీ కూడా పెండింగ్ అంటే మనకు పథకం అనేది అప్లై చేసుకున్నప్పుడు అర్హుల లిస్ట్ వస్తుందండి. ఆ యొక్క అర్హుల లిస్టులో అర్హత ఉండి కూడా మనకు కొన్ని సందర్భాల్లో కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల డబ్బులు అనేది పడకుండా ఆగిపోయి ఉంటుంది కదా. సో ఇటువంటి వారందరికీ మరోసారి సీఎం జగన్ గారు చాలాసార్లు అయితే డబ్బులతో వేస్తూ వస్తున్నారు కదా. ఈ నేపథ్యంలోనే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షాజీ తోఫా కళ్యాణం వస్తుకి అర్హత ఉండి కూడా డబ్బులు రిలీజ్ చేసినప్పుడు పడకుండా ఆగిపోయిన వారికి అందరికి కూడా డబ్బులతో వేస్తున్నారనమాట. ఇక మనకు తర్వాత డబ్బులు పడేటువంటి పథకం వచ్చేసి రైతులకు సంబంధించండి. రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలని రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల్లో భాగంగా మనకైతే విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు చాలామందికి ఇంకా కూడా క్రెడిట్ కాలేదండి. సో వాళ్ళందరికీ ఎందుకు క్రెడిట్ కాలేదంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఈ యొక్క ఈకేవైసీ చేసుకోలేదన్నమాట. అంటే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే క్రియేట్ అవుతాయి 2000. సో కాబట్టి ఈకేవైసీ అయితే మీరు పూర్తి చేసుకోండి. 2000 రూపాయలు కూడా మీ ఖాతాల్లోకి పడతాయి. ఇక ఫైనల్గా మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి అమ్మఒడి అండి. సో అమ్మఒడి అంటే మనకు అమ్మఒడి ఎలా పడుతుంది, ఇప్పుడు మాకు అమ్మఒడి అసలు పడలేదు కదా, పథకం కూడా జూన్లోకి అయితే వేశారు కదా. మరి ఎలా అంటే గతంలో మీకు అర్హత ఉండి కూడా లాస్ట్ టైం మనకు 4వ విడత డబ్బులు అర్హత ఉండి కూడా పడకుండా ఉన్నట్లయితే అటువంటి వారందరికీ అంటే పెండింగ్ అమౌంట్స్ ఉన్నటువంటి వారందరికీ కూడా తగిన డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేసి అర్హుల లిస్టులో మీ పేరు కనుక తీసుకున్నట్లయితే అంటే అర్హుల లిస్టులో మీ పేరు కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ కూడా అమ్మఒడి పథకానికి సంబంధించిన 13,000 రూపాయలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే విడుదల చేస్తారండి. సో ఈ యొక్క ఎన్నికలకు కోడ్ అనేది వచ్చిన తర్వాత కూడా మనకు ఈ పథకాలు అయితే అమలు కాబోతే, అలాగే విద్యా దీవెన పథకానికి సంబంధించి కూడా రీసెంట్గా డబ్బులు అనేది రిలీజ్ చేశారు. ఇంకా ఏ విద్యార్థులకు ఖాతాలో క్రెడిట్ కాలేదో అటువంటి వారందరికి కూడా ఖచ్చితంగా క్రెడిట్ అయితే అవుతాయి. ఒకసారి మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. స్టేటస్లో మీకు అప్రూవ్డ్ అని కానీ లేదంటే పేమెంట్ సక్సెస్ అని కానీ ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలకు అయితే పడతాయి. మీరైతే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ యొక్క అర్హుల లిస్టు అలాగే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్న లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా అయితే మీరు అక్కడ చూసి చెక్ చేసుకోండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ పథకాన్ని అమలు చేయకూడదు, ₹1 కూడా అర్హుల ఖాతాలోకి వేయకూడదని మనకైతే ఈసీ రూల్ అనేది ఉంది కదా. అయితే మన ఖాతాలకు డబ్బులు ఎలా వస్తాయంటే చూడండి, మనకు ఈసీ ప్రవేశపెట్టినటువంటి రూల్స్ ప్రకారం చూసుకుంటే ఎన్నికల కోడ్ అనేది అనగా ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఏ స్కీమ్ కూడా కొత్తగా స్టార్ట్ చేయకూడదు. కానీ పాత స్కీమ్ అయితే మనకు ఖచ్చితంగా మనం ఆరాంగా డబ్బులు అయితే వేసుకోవచ్చు అనమాట. అంటే ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ కాకముందు మీరు 100 పథకాలైనా సరే, 10 పథకాలైనా సరే, 2 పథకాలైనా సరే, మీకు నచ్చినన్ని పథకాలైనా సరే మీరు
మీరు ప్రారంభించేసుకోవచ్చు. సో ప్రారంభించేసుకున్న తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మీరు ఎన్నికల కోడ్‌కి ముందుగా ఈ పథకాన్ని ప్రారంభించారు కాబట్టి మీకు ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదండి. సో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కొత్త పథకాన్ని మనం ప్రవేశపెట్టాలంటే అంటే ప్రారంభించాలంటే ఇది ఎన్నికల కోడ్‌కి విరుద్ధం అన్నమాట. సో దీనికైతే ఎన్నికల కమిషన్ అయితే ఒప్పుకోదు. కానీ మనకు ఈ యొక్క ప్రెజెంట్ ఈ చేయూత కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, షాదీ తోఫా కావచ్చు, అలాగే అమ్మఒడి పెండింగ్ అమౌంట్స్ కావచ్చు, వైఎస్ఆర్ చేయూత, మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇవి కావచ్చు. ఈ పథకాలన్నీ కూడా మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది ఈ రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి దీనికంటే ముందుగా మనకు లాంచ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీటికైతే మనకు అబ్జెక్షన్ చెప్పేటువంటి అవకాశం అయితే ఈసీకి అయితే ఉండదు. సో రూల్స్ కూడా ఎటువంటి బ్రేక్ చేసినట్టు కూడా అవ్వదన్నమాట. సో పాత పథకాలు కాబట్టి మనకు 100% అయితే ఇవి అయితే డబ్బులు అయితే మనకు పడతాయన్నమాట. సో చివరిసారిగా మనకు డబ్బులు పడేటువంటి స్కీమ్స్ అయితే ఇవే. వీటికి సంబంధించి ఫర్దర్‌గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించి వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.